హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మేము వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికెళ్తున్నాము. ఈ గుడొచ్చేసి తెలంగాణలోని యాదాద్రి డిస్ట్రిక్ట్‌లో వెంకటాపురం అనే గ్రామంలో ఉంది. అంటే వలిగండ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందనమాట. యాదాద్రి నుంచి అయితే ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ కాబట్టి మాకు మా ఊరు నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో, కనిపిస్తున్నాయి గదా! ఇదే వేములకొండ గుట్ట అనమాట. ఇక్కడ 4, 5 కొండలుంటాయి. దాంట్లో ఒక కొండ పైన మాత్రం లక్ష్మీ నరసింహస్వామి మత్స్య రూపంలో ఉంటాడనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వలిగొండ నుంచి భద్రాచలంకి ఈ మధ్య కొత్తగా హైవే వేశారు కదా! ఆ హైవేలో వెళ్తున్నప్పుడు మనకిట్లా ఒక కమాన్ కనిపిస్తది. ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఈ టెంపుల్ ఉంటుందనమాట. సో, మేము చిన్నప్పుడైతే ఈ కొండ పైనకెళ్ళడానికి మెట్ల పైన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. నేను మా పాప ఏజ్‌లో ఉన్నప్పుడు అసలు మెట్లెక్కుతూ ఉంటే అవన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్తూ ఎంత కష్టపడేవాళ్ళమంటే దాదాపు ఒక 1000 మెట్ల వరకు ఉంటుండే. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఇయర్స్ అవుతుంది. ఆ మెట్ల దారి ఎవరు యూజ్ చేయట్లేరు. మంచిగా వెహికల్స్ అన్నీ పైకెళ్ళడానికి రోడ్డు వేసేసారనమాట. సో, ఇప్పుడు హ్యాపీగా అందరూ వెహికల్స్‌లో ఎళ్ళిపోవచ్చనమాట. కానీ మా చిన్నప్పుడే బావుండే. యాక్చువల్లీ అట్లా ఒక్కొక్క మెట్టు కౌంట్ చేస్తూ ఒక 100 మెట్ల తర్వాత మధ్యలో కొంచెం సేపు ఆగి, కూర్చొని అలా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము చిన్నప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం ఈ గుడికొచ్చేవాళ్ళమనమాట. ఇక్కడ మధ్యలో కార్ పార్క్ చేసుకున్న తర్వాత మళ్ళా ఇంత హైట్ నడుచుకుంటూ వెళ్ళాల్సొస్తది. చూడండి కొంచెం ఏదైనా కాళ్ళు నొప్పులు అట్లా ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందే. మాకు కూడా ఇది ఎక్కుతుంటే ఫుల్ ఆయాసం అనిపిచ్చింది. మెట్లెక్కితే ఎంత ఇబ్బందుందో అప్పుడు చిన్నప్పుడు అంత తెలీలేదు గానీ, ఇప్పుడు మాత్రం ఈ కొంచెం దానికే అమ్మా అనిపిచ్చిందనమాట. చిన్నప్పుడు రెగ్యులర్‌గా ఈ గుడికొచ్చే మేము ఈ మధ్య కాలంలో అసలు రావడమే తగ్గిపోయింది. పెళ్ళైన కొత్తలో వచ్చే నా ఫస్ట్ బర్త్‌డేకి మా అత్త వాళ్ళ ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసొచ్చాము. తర్వాత దాదాపు 12, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజే వస్తున్నాము. ఎన్ని సార్లు వెళ్ళాలి, వెళ్ళాలి అనుకున్నా గానీ ఎప్పుడు ఏదో ఒక పని వల్లనో లేదా టైమో ఎందుకో చాలా ఇయర్స్ అయిపోయింది ఈ గుడికి రాక. సో, ఫైనల్‌గా ఈ రోజైతే కుదిరింది. మా అక్క వాళ్ళు మాత్రం ఎవ్రీ ఇయర్ కాదు యాక్చువల్లీ 6 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అట్లా రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. ఇలా కొండపైకొచ్చిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ మనకొక గుండం ఉంటుంది. ఈ గుండంలో చాలామంది స్నానాలు గూడా జేస్తారు. మేము మా చిన్నప్పుడొచ్చినప్పుడు మేము గూడా స్నానాలు జేసేవాళ్ళం. గుడి పైకొచ్చిన తర్వాత ఆ చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. మేమైతే చాలా ఫ్యామిలీస్ కలిసి వచ్చేవాళ్ళం. యాక్చువల్లీ ఇక్కడ గుడి కింద మనకు వంట జేసుకొని తినడానికి అవన్నీ గూడా ఆప్షన్స్ ఉంటాయి. అవంతా నేను తర్వాత జూపిస్తాను. సో, ఇక్కడైతే మేము ఫస్ట్ టెంపుల్ లోపలికెళ్తున్నాం. ఈ గుడిలో లక్ష్మీ నరసింహస్వామి మత్స్యావతారంలో ఒక రాయి పైన వెలిసి ఉంటాడనమాట. నేను స్వామివారిని మాత్రం చూపిచ్చలేదు. గర్భగుడిలో ఏం రికార్డ్ జేయలేదు. ఇక్కడ స్వామివారిని మొత్తం చేప రూపంలోనే కొలుస్తారనమాట. సో, ఇక్కడ గుండంలో గూడా చాలా చేపలుంటాయి. ఆ చేపలకి విష్ణు నామాలు గూడా ఉంటాయి అని జెప్పేసి బాగా ప్రసిద్ధి. ఇక్కడికొచ్చేవాళ్ళు ఆ చేపలకి ఫుడ్ పెట్టడం అవంతా చేస్తుంటారు. గుడి మాత్రం చాలా చిన్నదే. లోపల గర్భగుడిలో స్వయంగా వెలిసిన స్వామివారుంటారు. మళ్ళీ వెనకాల ఈ మధ్య కాలంలో పెట్టిన ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి గూడా ఉంది. సో, ఇవన్నీ దర్శనం జేసుకున్న తర్వాత బయటకొస్తే ఇట్లా కోనేరులో చాలా తాబేళ్ళు, చేపలు అవన్నీ ఉంటాయి. ఈ వీటిల్లో ఉన్న చేపలకి మనం ఇక్కడే ఫుడ్ ఏదన్నా కొనుక్కొని వేయొచ్చనమాట. సో, ఆ చేపలు బయటికొచ్చినప్పుడు వాటి పైన ఉన్న విష్ణు నామాలు గాని, వాటికుండే మీసాలు గాని అవన్నీ మనం చూడొచ్చు. సో, ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడనే బిస్కెట్స్ అవి ఇవన్నీ అమ్ముతుంటే అవన్నీ కొనుక్కొని చేపలకేయడానికొచ్చాము. సో, ఇక్కడ జూసారు గదా! ఇక్కడ ధ్వజస్తంభానికి ఎదురుంగా మత్స్య అవతారం పైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో, మెయిన్‌గా ఈ గుడిలో మత్స్య అవతారమే అనమాట లక్ష్మీ నరసింహస్వామిని కొలిచేది. సో, ఇక్కడ గుడి చుట్టూ తిరిగి చూసిన తర్వాత మేమైతే చేపలకి ఫుడ్ ఎయడానికి వచ్చాము. సో, పిల్లలు ఇంకా చేపలు కనిపించగానే బాగా ఎక్సైట్ అయిపోతారు గదా! అందులో అవి పైకొచ్చి తింటుంటే వాళ్ళు గూడా కొంచెం చూస్తారు. మా పిల్లలు ఈ గుడికి రావడం ఫస్ట్ టైము. మేము చిన్నప్పుడు ఎన్ని సార్లొచ్చామో అసలు లెక్కే లేదు. ఇలా చేపలకి మంచిగా ఫుడ్డేస్తుంటే అవి పైకొచ్చి తీసుకుంటున్నాయి. కానీ కొంతమందున్నారే అసలు గుడికొచ్చామనే ఇంగిత జ్ఞానం గూడా లేకుండా, ఆ నీళ్ళలోనే ఆ బిస్కెట్‌ల కవర్లు, చెత్త అదంతా వేసినారు. అందులో చేపలున్నాయి గదా! వాటికేదన్నా ఎఫెక్ట్ అయితది అని కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించొచ్చు గదండీ గుడికొచ్చేవాళ్ళు. చూసారు గదా చేపలు ఎంత పెద్ద పెద్ద మీసాలున్నాయో. ఇక్కడ మేమైతే ఫుడ్డేసిన తర్వాత గుడి చుట్టూ తిరుగుతున్నాము. ఈ వీడియోలో నేను గుడి మొత్తం కంప్లీట్‌గా చూపిచ్చాననమాట. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఇది చిన్న గుడే. బాగా పెద్ద గుడి ఏం గాదు. కానీ ఇక్కడికెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి బాగా కనెక్ట్ అయిన గుడి. నేను ఇంతకుముందు చెరువుగట్టు అనే ఒక వీడియో చూపిచ్చాను గదా! అది అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళకి ఎక్కువ అలవాటు. మాకు మాత్రం ఇక్కడను అండ్
యాదగిరిగుట్ట చిన్నప్పటి నుంచి రెగ్యులర్‌గా వచ్చే ప్లేసెస్ అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఇంకొకటి అంటే, ఇక్కడ గుండంలో నీళ్లు తీసుకొనెళ్ళి పొలాలలో చల్లుకుంటే మంచిగా పంటలు పండుతాయి అన్న ఒక నమ్మకం కూడా ఉంది ఇక్కడ జనాల వాళ్ళకి. సో, ఇదంతా మనం కొంచెం గంగాజలం తెచ్చుకొని అప్పుడప్పుడు ఇంట్లలో చల్లుకుంటాం అట్లా కదా! సో, సేమ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ గుండంలో నీళ్లు మన ఇంట్లో గానీ, పొలంలో గానీ చల్లుకుంటే మంచిగా ఉంటది అని చెప్పేసి నమ్ముతారు. అందుకనే మా అమ్మ బాటిల్‌లో వాటర్ తీసుకురా అని చెప్పింది. మా అమ్మ వాళ్ళ కోసం నేను గూడా బాటిల్‌లో వాటర్ తీసుకెళ్తున్నాననమాట. అట్లనే ఇక్కడొచ్చేవాళ్ళు పుట్టెంటుకలు తీసుకుంటారు, గుండు చేపించుకుంటారు. అండ్ ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపించుకోవడానికి గూడా ఇక్కడ అన్ని అరేంజ్‌మెంట్స్ వీళ్ళే చేసుంటారనమాట. మనకు యాదగిరిగుట్టలో గూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎవరికైనా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కుదరట్లేదు అనంటే ఇక్కడ గుడికొచ్చి చేసుకోవచ్చనమాట. ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ వీళ్ళే చేస్తారు. పూజకు కావాల్సిన సామాన్లేమన్నా ఉంటే మాత్రం మనం తెచ్చుకోవాలి. సో, ఇక్కడ గుడి చుట్టూ మొత్తం చూపిస్తూ ఉన్నాను. చాలామంది స్నానాలు చేస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళున్నారు. అండ్ ఇంకా ఇక్కడ వీకెండ్స్‌లో అంటే సాటర్‌డే, సండే మాత్రం చాలా జనాలొస్తారనమాట. సాటర్‌డే రోజు ఎక్కువగా ఉంటారు. గుడి కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెనే ఉంటుంది. సో, ఏ టైంలో అయినా రావచ్చు, ఇబ్బంది లేదు. అండ్ ప్రతిరోజు మధ్యాహ్నం 11, 12 గంటలకు ఆ టైంలో స్వామివారిని బయటికి తీసి ఇలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ స్వామివారినైతే లోపల పెడతారు. మా దర్శనం అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్దామని అనుకునే టైంలో ఇక్కడ స్వామివారిని బయటికి తీస్తున్నారు. అప్పుడు వాళ్ళు పిలిచారనమాట. సో, ఇంకా మేము కూడా వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి ఆ పల్లకి అవి మోయడం ఉంటది కదా! మా వారు వెనకాల గొడుగు పట్టుకున్నారనమాట స్వామివారికి. సో, ఈ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినాము. లక్ష్మీనరసింహ భగవానికి జై. బోలు మత్స్య లక్ష్మీనరసింహ భగవానికి జై. గోవింద 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 గోవింద. శ్రీ మత్స్య లక్ష్మీనరసింహ స్వామికి జై. శ్రీ మత్స్య లక్ష్మీనరసింహ స్వామికి జై. గోవింద 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 గోవింద. శ్రీ మత్స్య లక్ష్మీనరసింహ స్వామికి జై. ఈ కొండపైకి రావడానికి 2 రూట్ల నుంచి రావచ్చనమాట. కొండ ముందు వైపు నుంచి రావచ్చు, కొండ వెనక వైపు నుంచి రావచ్చు. మేమొచ్చింది కొండ వెనక వైపు నుంచి. ముందు నుంచి వస్తే ఊర్లో నుంచి వస్తాం. మనకక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. టెంకాయలు అవి ఇవి ఏం కావాలన్నా కిందే దొరికేస్తాయి. అలాగే పైకొచ్చిన తర్వాత కూడా టెంకాయలు దొరుకుతాయి. పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ దొరుకుతుంది. లడ్డు, పులిహోర ప్రసాదాలు కూడా దొరుకుతాయి. సో, అన్ని టెంపుల్స్‌లలో దొరుకుతాయి కదా! మ్యాక్సిమము లడ్డు, పులిహోర ప్రసాదము. సో, పూజ అయిపోయిన తర్వాత అవే కొనుక్కొని మేము ఇక్కడ అవే తిన్నామనమాట. టిఫిన్ అది ఏమీ చేసి రాలేదు ఇంట్లో. ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదు కాబట్టి ఆల్రెడీ 11, 12 అయిందని చెప్పేసి ఇక్కడే పులిహోర అది కొనుక్కొని తినేసాము. ఎలాగో ఈ కొండపైకి వచ్చాం కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. సో, వాటిలో నేను కొన్ని షేర్ చేస్తాననమాట. మా చిన్నప్పుడు ఏంటంటే ఒక 4, 5 ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక వెహికల్ తీసుకొని అందరం కలిసి వచ్చేది. సో, వచ్చిన తర్వాత మెట్ల ద్వారా అందరం పైకొచ్చి దర్శనాలు, గుండంలో స్నానం చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుకుంటారనమాట. చికెన్ గానీ, మటన్ గానీ అన్నీ. ఏంటంటే ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందికెళ్ళి కిందనే కోసి వండుతారనమాట. సో, ఎవరైనా పుట్టెంటుకలు తీయించుకున్న వాళ్ళు ఇట్లా బంధువులను పిలుచుకొని అట్లా మంచిగా ఒక పెద్ద పండగలాగా చేసుకుంటారు. అంటే ఎట్లా చెప్పాలి, మనం మామూలుగా పెద్దమ్మ తల్లి గుడిలో కూడా చాలామంది నాన్ వెజ్ భోజనాలు పెట్టుకుంటారు కదా! సో, అట్లనే అనమాట. అట్లా చేసుకునేవాళ్ళం. సో, అదంతా బాగా మెమరీస్ అనమాట. అందరు పిల్లలు కలిసి తిరగడం, కింద షాపింగులు చేసుకోవడం, బొమ్మలు కొనుక్కోవడం అదంతా బాగా గుర్తు. అండ్ కిందికొస్తే మధ్యలో ఇట్లా మనకి హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇది 50 అడుగుల హనుమాన్ విగ్రహం అంట. ఇది ఈ మధ్య కాలంలోనే పెట్టారు. అంటే ఇది పెట్టిన తర్వాత నేను రాలేదు. నా చిన్నప్పుడైతే లేదు. సో, ఇంకో రూట్‌లో ఎళ్తే మనకిక్కడ ఊర్లో నుంచి వెళ్తామని చెప్పాను కదా! ఇక్కడ మనకు చికెన్ గానీ అన్నీ దొరుకుతాయి. సో, ఎవరన్నా వచ్చి టెంపుల్ పైన దర్శనం చేసుకున్న తర్వాత కింద వంట చేసుకొని తినాలంటే మనకు వంట కోసం కావాల్సిన గిన్నెలు, స్టవ్ అన్నీ రెంట్‌కి దొరుకుతాయి. ప్లస్ ఉండడానికి రూమ్స్ గూడా ఉంటాయి. సో, ఎవరైనా కుదిరితే మంచిగా వీకెండ్ ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ రావచ్చు. ఇక్కడ స్వామివారిని చూసుకున్నట్టు ఉంటది. అలాగే అందరితో ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటది. సో, ఇది వేములకొండలోని మత్స్య లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. సో, ఈ గుడి ఎలా అనిపించింది? మీలో ఎవరైనా వచ్చారా? గుడి నచ్చిందా లేదా చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.